100 సినిమాలు తీస్తే 10 సినిమాలు ఆడితే 90 సినిమాలు ఫెయిల్ అవుతాయి. ఈ 10 సినిమాల్లో కూడా 6కి మాత్రమే బ్రేక్ ఈవెన్ వస్తుంది, 4కి సక్సెస్ అవుతాయి తప్పించి డబ్బులు రావు. అయినా సరే రాత్రి పగలు కష్టపడుతున్నారు. అదో పిచ్చ, సినిమా తీయాలన్న పిచ్చ, సినిమాలో నటించాలన్న పిచ్చ, సినిమాలో రాయాలన్న పిచ్చ, సినిమాలో పాటలు పాడాలన్న పిచ్చ. ఒక తరహా మైకంతో ఉన్నటువంటి వాళ్ళే ఆ రంగాన్ని ఎంచుకుంటున్నారు. చేతనైతే మనం వాళ్ళకి సహకరిద్దాం, ఇష్టం ఉంటే సినిమా చూద్దాం, థియేటర్కి వెళ్ళి చూద్దామా, ఓటీటీలో చూద్దామా, మనం ఎంతవరకు చేయగలిగితే అది. చేయలేకపోతే వాళ్ళకి మనకి సంబంధం లేదు, వాళ్ళ వ్యాపారం వాళ్ళది, మన వ్యవహారం మనది అనుకుని బ్రతికితే తప్పులేదు. ఆ రంగం మీదన, ఆ రంగంలో జరుగుతున్న వార్తల మీదన డిపెండ్ అయినటువంటి సినీ జర్నలిస్టులు వాళ్ళతో మాట్లాడేటప్పుడు చేతనైతే సినిమా ప్రమోట్ చేయండి, చేతనైతే ఆ యాక్టర్ని ప్రమోట్ చేయండి, చేతనైతే మ్యూజిక్ కోళ్ళని ప్రమోట్ చేయండి, చేతనైతే సింగర్స్ని ప్రమోట్ చేయండి, చేతనైతే ఫైటర్స్ని ప్రమోట్ చేయండి, చేతనైతే సైడ్ యాక్టర్స్ని ప్రమోట్ చేయండి. తద్వారా వాళ్ళకి కాస్త అవకాశాలు దొరుకుతాయి, లేదా ఉపాధి దొరుకుతుంది. అది మనం చేయగలిగిన కనీస మాత్రపు సాయం. అది వదిలేసి వాళ్ళని మనం కామెంట్ చేసేయడం, బయట కూర్చుని రచ్చబండల దగ్గర పని పాట లేకుండా మాట్లాడుకునే మాటలు ఏంటది, నువ్వు బట్టలు ఎట్లాంటి అన్నటువంటిది ఒక జర్నలిస్ట్ గారు మాట్లాడుకొచ్చారు. దానికి మంచులక్ష్మి సమాధానం చెప్పుకొచ్చింది, నువ్వు ఇదే బట్టల గురించి మహేష్ బాబుని అడగగలవా అని. దాంతో సినిమా జర్నలిస్టుల పట్ల కామెంట్స్ విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఇది గుర్తుపెట్టుకోవాలి సినిమా జర్నలిస్టులు. రెండోది, నేను ఒక మహిళా జర్నలిస్ట్ గారు, అతను ఎవరో సినిమా హీరోకి సంబంధించి, నువ్వు హీరో మెటీరియల్ కాదని తెలుసు కానీ ఎట్టా సక్సెస్ అవుతుంది ఏంటది, ఈవిడెవరు సర్టిఫికెట్ ఇవ్వడానికి, హీరో ఎట్లా ఉండాలని ఈవిడేమన్నా జడ్జిమెంట్ ఇస్తుందా? ప్రభాస్ ఉండేటటువంటి ధోరణిలో అల్లు అర్జున్ ఉంటాడా, అల్లు అర్జున్ ఉన్నట్టు మహేష్ బాబు ఉంటాడా, ఒకళ్ళు మిల్కీ బాయ్, ఇంకొకళ్ళు మాస్క్యులర్ హీరో, ఇట్లా ఎవరి లెక్క వాళ్ళది. చిరంజీవి ఉన్నట్టు కృష్ణ ఉండడు, కృష్ణ ఉన్నట్టు కృష్ణరాజు ఉండడు. వాళ్ళని హీరోలుగా అభిమానిస్తుంది ప్రేక్షకులు, వాళ్ళు హీరో కాదో నువ్వెవరు చెప్పడానికి. ఎందుకు అట్లాంటి మాటలు? ఇట్లాంటి దాంతో ట్రోల్ అవుతా టోటల్ జర్నలిజానికి పెద్ద సమస్య కూర్చుంటుంది. మీకు చేతనైతే వేసేటటువంటి ప్రశ్న, వాళ్ళు ఏ సినిమా గురించి ప్రెస్ మీట్ పెట్టారు ఆ సినిమా గురించి మాట్లాడారు. నేను ఇక్కడ ఈ సినిమా ఇండస్ట్రీ వాళ్ళకి ఈ సందర్భంగా ఒక విజ్ఞప్తి చేస్తున్నా, మీరు ఆ ప్రెస్ మీట్లు పెట్టేటప్పుడు ఆ కన్సర్న్ ఎవరైతే బాధ్యతగా ఉన్న వాళ్ళని చూసుకోండి. లేదా ఇవాళ రోజున సోషల్ మీడియా యుగం, అన్ని యూట్యూబ్ నెట్వర్క్లకి మీరు ఆ వీడియో పంపించండి, అట్ ద సేమ్ టైం ఒక నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ పంపించండి. ఎందుకంటే యూట్యూబ్లో ఒకళ్ళు వేసిన దాన్ని ఇంకో దాంట్లో వేస్తే కనుక కాపీ రైట్ వస్తుంది. అట్లా కాకుండా మీరు ప్రెస్ మీట్ ఏదైనా చెప్పదలుచుకున్నది అన్ని యూట్యూబ్ ఛానల్స్ కోసం పెట్టేసేసి, శుభ్రంగా దాంట్లో ఫేస్బుక్లు వీటన్నిటిలో కూడా పెట్టేసేసి ఒక ఎన్ఓసి దీంట్లో ఇచ్చేశారంటే అన్ని ఛానళ్ళు వేసుకుంటాయి. అక్కడ కూర్చుని మిమ్మల్ని ఇట్లాగా అవమానిస్తా, వెటకారం చేస్తా, వేధిస్తా, విసిగిస్తా, వాళ్ళు వైరల్ అవ్వాలన్నటువంటి కోణంలో ఉండేటటువంటి అందరూ అని చెప్పట్ల, సినీ జర్నలిస్టులు చాలా కష్టపడే వాళ్ళు ఉన్నారు, చాలా బాధ్యతాతత్వంతో ఉండేటటువంటి వాళ్ళు ఉన్నారు, సంస్కారయుతంగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు, సినిమా కష్టాలను తెలుసుకుని ప్రొజెక్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళని అంటలా, ఇట్లా లూజ్ టాక్ వాళ్ళ విషయంలోనే జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.